ఈ రోజు మనం డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ తీసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 5 ప్లేట్లకి 10 ఎగ్గులు తీసుకున్నాను. ఎగ్ కొంచెం ఉడికిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎగ్కి పట్టే వరకు బాగా వేయించుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ ఎగ్గుకు పట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా వండి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల కారం, 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్ల చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నంకి పొడులన్నీ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. మసాలాల్లో నుంచి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. 2 స్పూన్ల వెనిగర్, 1½ స్పూన్ సోయా సాస్ వేసి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాస్లన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల వరకు తిప్పుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం చేసిన డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.